వినాయక నిమజ్జనానికి నల్గొండ జిల్లా పూర్తిగా ముస్తాబైంది. ఆ ఏకదంతుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. విగ్రహాల ఊరేగింపుతో, మేళ తాళాలతో నగరమంతా పండగ వాతావరణం నెలకొంటుంది. చెరువులు, కుంటలు, కాలువల వద్ద నిమజ్జనానికి జిల్లా యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రదీప్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఉత్సవాలు ముగించుకునే దశ చివరికి నల్గొండలో చేరుకుందని చెప్పొచ్చు. ఇక 9 రోజుల స్వామివారి పూజల అనంతరం కూడా గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి వల్లభరావు చెరువు వద్ద ఉన్నాము. ఇక్కడ నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మ్యాక్సిమం 10 ఫీట్ల విగ్రహాల వరకు ఇక్కడ నిమజ్జనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నవి. 10 ఫీట్ల కన్నా ఎక్కువగా ఉన్న విగ్రహాలని మన 14 నెంబర్ మైలు మన ఎడమ కాలువ దగ్గర నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో ఏం రూల్స్ ఉన్నాయి, పబ్లిక్ ఏం చెప్తారు? మున్సిపల్ పరిధిలో ప్రతి ఒక్కరు కూడా మన రోడ్లకు ఎక్కడైతే పాట్ హోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నింపడం అంటే జరిగింది. అంటే రోడ్లకు మరమ్మతులు చేయడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చే వాళ్ళకి కూడా అందరూ కూడా జాగ్రత్తగా వినాయకులను తీసుకొని వచ్చి మనము 1వ నెంబర్ విగ్రహం కాంచి స్టార్ట్ అవుతుంది. ఆ 1వ నెంబర్ విగ్రహం దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన క్లాక్ టవర్ దగ్గర ప్లస్ మెయిన్ జంక్షన్లలో కూడా వాటర్ ఏర్పాట్లు, డయాస్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్త వినాయకుని తీసుకొని వచ్చి ఇక్కడ కూడా మనం నిమజ్జనం చేసేటప్పుడు మున్సిపల్ సిబ్బందికి మరియు పోలీస్ సిబ్బందికి వీళ్ళందరికీ సహకరించవలసిందిగా కోరుచున్నాం. పోలీసులు ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు. కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ లైన్లు వినాయక విగ్రహాలకు అడ్డంగా వస్తున్నాయి. వాటిపైన ఎలాంటి చర్యలు ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 డేస్ నుంచి వినాయకుని ఏదైతే ఎక్కువ ఫీట్లు విగ్రహాలు అయితే ఉన్నాయో వాటికి తగలకుండా ఒక 2-3 రోజుల నుంచి మున్సిపల్ యంత్రాంగం మొత్తం కూడా శానిటేషన్ సిబ్బంది మరియు పార్క్ సిబ్బంది కూడా ఆ చెట్లని కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ కొమ్మలన్నింటినీ కూడా కట్ చేయడం జరుగుతుంది. వాటిని మన మున్సిపల్ ట్రాక్టర్లోనే మనము బయటికి కూడా తరలించడం జరుగుతుంది. వినాయకులన్నింటినీ కూడా వాటి యొక్క శోభయాత్రలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా కూడా ప్రతి ఒక్క చెట్లని, గుంతలన్నింటి కూడా మున్సిపల్ మొత్తం కవర్ చేస్తుందండి. వినాయక నిమజ్జనానికి ఇప్పటి వరకు ఇంకా పబ్లిక్ కొంత అవేర్నెస్ కూడా మున్సిపల్ తరఫున కల్పించారు. ఇప్పుడు నిమజ్జనం రోజు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కలర్స్ కావచ్చు, అదేవిధంగా డీజేల విషయంలో ఏమైనా మున్సిపల్ ఆంక్షలు ఉన్నాయా? మున్సిపల్ తరపు నుంచి ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి, కానీ పోలీసు వారు ఎటువంటి డీజేలు కూడా పర్మిషన్ లేదని చెప్పేసి ఆల్రెడీ స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసి ఉన్నారు. డీజేలు కూడా డీజేలు అయితే ఎటువంటి లేవు. కలర్స్ అనేవి కూడా విషయంలో మాత్రం ఎటువంటి ఆంక్షలు అయితే విధించలేదు. డీజేలు మాత్రం సింగిల్ పిన్ కానీ డబుల్ పిన్ కానీ ఎటువంటి లేదని చెప్పేసి ఆల్రెడీ కలెక్టర్ గారు, పోలీసు వారు కూడా స్పష్టమైన ఆదేశిస్తున్నారు. చివరిగా చెప్పండి, నల్గొండ ప్రజలకు ఏం చెప్తారు వినాయక నిమజ్జన శోభయాత్రకు సంబంధించి? నల్లగొండ పట్టణ ప్రజలందరూ కూడా వినాయకుని శోభయాత్ర అందరూ కూడా సంతోషాలతో చేయించుకోవాలని, నవరాత్రుల నుంచిన గణనాథుని కూడా కొంచెం భక్తి శ్రద్ధలో తీసుకొచ్చేసి మనము నిమజ్జన కార్యక్రమాలు చేసుకోవాలని, దీనిలో ఎటువంటి అపశృతులు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. ఎన్ని క్రేన్లు పెట్టారు ఇక్కడ? ఇప్పుడు వల్లభరావు చెరువు దగ్గర 4 క్రేన్లు పెట్టడం జరిగిందండి. మరి అదేవిధంగా ఈ 4 క్రేన్లు కూడా ఇక్కడ వచ్చిన విగ్రహాలని నిమజ్జనం చేయడానికి ఇక్కడ ఉన్నవి. మరియు పట్టణంలో కూడా 1 టౌన్ 2 టౌన్ సంబంధించి 4 క్రేన్లు పెట్టడం జరిగింది. పెద్ద విగ్రహాలన్నింటినీ కూడా మున్సిపల్ వారే వాటిని తీసి క్రేన్ల ద్వారా వెహికల్స్లో పెట్టడం జరుగుతుంది. నల్గొండ పట్టణానికి సంబంధించి మున్సిపల్ పరిధిలో మొత్తం కూడా 700 విగ్రహాలకు పైగా పెద్ద విగ్రహాలు 10 ఫీట్ల లోపు విగ్రహాలు ఉన్నాయి. ఇక 10 ఫీట్ల కంటే తక్కువ 5 ఫీట్ల నుంచి 1 ఫీట్ వరకు ఉన్న విగ్రహాలు 1100 వరకు ఉన్నట్టుగా కూడా ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఇక విగ్రహాల నిమజ్జనానికి వల్లభరావు చెరువు వద్ద 10 ఫీట్ల హైట్ కలిగినటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఒక ట్రాఫిక్ ఆంక్షల ప్రకారంగా కూడా వల్లభరావు చెరువు వద్ద తరలించేందుకు మున్సిపల్ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి పరిశీలిస్తే నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల పరిధిలో మొత్తం 11,000 విగ్రహాలని కూడా నిమజ్జనం చేసేందుకు అధికారులంతా కూడా 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు ఇప్పటికే ఆయా మున్సిపల్ పరిధిలో కూడా ఏర్పాట్లు అయితే చేశారు. 5వ తేదీ కొంత, 6వ తేదీ కొంత 2 రోజుల్లో నిమజ్జన ఏర్పాట్లకు ఇప్పటివరకు అయితే 4 క్రేన్లు వల్లభరావు చెరువు వద్ద, మరొక 5 క్రేన్లను 14వ మైలు వద్ద అతిపెద్ద విగ్రహాలను తరలించేందుకు కూడా ఏర్పాటు చేశారు. వీటికి తోడు నల్గొండ సమీపంలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు, కాలువల్లో కూడా నిమజ్జన ఏర్పాట్లు చేస్తూ ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి ఊర్లలో ఉన్న కమిటీలు, ఉత్సవ కమిటీలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి 72 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్
శాఖ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా చెరువుల వద్ద పటిష్ట బందోబస్తు అయితే చేశారు. ఇక వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే టైంలో ఇక అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ ఇటు ఫిషరీస్తో పాటు మున్సిపల్, పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా ఇతర శాఖలు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలని కూడా ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా చెరువుల వద్ద, కుంటల వద్ద ఇప్పటికే అధికారులు సమాయత్తం చేసిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వినాయక నిమజ్జన ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయినట్టే చెప్పాలి. ఇక 5వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 2 రోజుల పాటు చిన్న విగ్రహాలని మొదటగా వల్లభరావు చెరువు వద్ద ఈ ప్రాంతంలో నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. మరొక వైపుకు 14వ మైల్ వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువలో అతిపెద్ద విగ్రహాలను కెనాల్లో నిమజ్జనం చేసేందుకు పూర్తి స్థాయిలో సాగర్ నుంచి కూడా వాటర్ని రిలీజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం 6,000 క్యూసెక్ల నీరు నిన్నటి వరకు వచ్చినటువంటి నాగార్జున సాగర్ కెనాల్లో ఇప్పుడు వినాయక నిమజ్జనం కోసం కూడా ఇంకా 9,000 క్యూసెక్ల వరకు నీటిని పెంచి కెనాల్లోకి అయితే నీటిని వదులుతున్న పరిస్థితి ఉంది. అయితే వినాయక నిమజ్జనం రోజు ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా విద్యుత్ తీగలు, అదేవిధంగా చెట్ల కొమ్మలకు కూడా వినాయక విగ్రహాలు తగలకుండా కూడా భక్తిభావంతో క్రమశిక్షణతో కూడా వినాయక నిమజ్జనం జరుపుకోవాలని చెప్పి ఇక మున్సిపల్ అధికారులు అయితే నల్గొండ జిల్లాలో సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఇక పోలీస్ యంత్రాంగం కూడా దీనిపై పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆంక్షలను కొనసాగిస్తూ డీజేలకు కూడా ఎలాంటి అనుమతి లేదు, హానికర రసాయనాలు కూడా ఎవరు వినియోగించకుండా భక్తిభావంతో వినాయక నిమజ్జనానికి ఖచ్చితంగా అందరూ తరలి రావాలి. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు ఇటు రెవెన్యూ, పోలీస్తో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ దాదాపు 600 మందిని ఇప్పటివరకు డిప్లాయ్ చేసిన పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో ఉంది. ఇది ప్రస్తుతం వినాయక నిమజ్జనానికి సంబంధించి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తాజా అప్డేట్. విజువల్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.